గుర్తుందా? కారు కట్టంగా సైకిల్ తొక్కొస్తున్నావు. తాగున్నావా? తాగుంటాం, మనకి మామూలే కదా. 24 hours తాగి ఉంటాను. నీ పేరు నాగరాజు, కండక్టర్ ఉద్యోగం చేస్తున్నావు కదా? ఇంకెక్కడ ఉద్యోగం గురు? వెంకటరత్న గారు తీసాడు కదా, రోజు కోట కొట్టేవాడు గురు. ఇప్పుడు ఫుల్ కొట్టేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ బాస్, ఫుల్ ఉంటేస్తా. ఒక బాటిల్ కర్మ, ఫుల్ గా మందు పోయిస్తా. కారెక్కు. థ్యాంక్స్ గురు. గురు మరి నా సైకిల్ మాట ఏంటి? సైకిల్ సంగతి మేము ఏర్పాటు చేస్తాం, నువ్వు ఎక్కవయ్యా బాబు. టైర్లు వంకర పనే కదా. వంకర్లన్నీ తీసి నీ సైకిల్ నీకు అప్పచెప్పే బాధ్యత మాది. ఎక్కు. ఓకే, మరి గాలి కొట్టేసేవారు ఇస్తావయ్యా బాబు. ఎక్కు. ఓకే, మనం చెప్పినట్టు మరి గాలి. ఓకే, గాలి కొట్టిస్తాను, కూర్చో. ఓకే, రైట్ 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 రైట్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, కళ్ళు తెరవచ్చా? ఏంటి చంద్రి అలా కళ్ళు మూసుకుని నిల్చున్నావేమిటి? చూస్తే బాగుండదని. మేనర్స్ గల సర్వెంట్ మెయిడ్. ఐ లైక్ హర్. నా ఉద్దేశం అది కాదు, నీ మీద ఒట్టు. నిజంగా నేను చెప్పేది నువ్వు. మీ నాన్నగారు వచ్చారండి, అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురామన్నారు. మీ నాన్నగారు వచ్చారంట. వచ్చింది మా నాన్న కాదు, మీ నాన్న. అమ్మ పిలిచింది మిమ్మల్ని. త్వరగా రండి బాబు. చచ్చం, ఇప్పుడు ఎలా? ఏమిటండి అంత కంగారు పడిపోతున్నారు? వచ్చింది మీ నాన్నగారేగా. కాదు, నా పాలిటి మొగుడు. ఏమిటి? అవునవును, మా ఫాదరే. కానీ ఆయన కనిపించకూడదు. పొరపాటుని కనిపించాననుకో నన్ను చంపుకు తింటాడు. అంచేత నేను వెళ్ళిపోయానని చెప్పు. అబ్బా ఉండండి, ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నందుకు కేకలేస్తారనేగా మీ భయం. మీరేం భయపడక్కర్లేదు, నేను మా అమ్మ సర్ది చెప్తాం. సర్ది చెబితే సర్దుకుపోయే విషయం కాదు బాబోయ్. నా మాట విని నన్ను వెళ్ళనివ్వు. అబ్బా అయినా ఇంత పిరికితనం పనికిరాదండి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదండి. చూడండి, ఎంతైనా మీ కన్న తండ్రిగా. తప్పు కదా. మా కన్న తండ్రిగా. పోనీ ఒక పని చెయ్యి. ఏంటి? లోపలికి వెళ్ళి గ్లాసులు మంచిని తీసుకురా, తాగేసి ప్రొసీడ్ అయిపోదాం. అయ్యో నా చిల్లిపి. వెల్ డన్ బ్రదర్, వెల్ డన్. తుపాకీ గుండులా దూసిపోతున్నావు, ఏమిటి సంగతి? చాలా అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తా. ఆగో, ఎన్ని అర్జెంటు పనులున్నా కన్న తండ్రిని పలకరించడం మర్యాద కదా. మీరుండండి సార్. అది నేను నువ్వు అంటూ నీళ్లు నవలకు బ్రదర్. పెద్ద ఆయన్నోసారి హలో అంటే ఓ పని అయిపోతుంది కదా. కమాన్ బ్రదర్, కమాన్. వేర్ ఇస్ మై సన్? ఎక్కడ వాడు? త్వరగా రమ్మనండి. ఈరేగా తీస్తా. వాణ్ణి మా అన్నయ్య తీసుకొస్తాడు. ముందు మా అక్కయ్య వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఏంటి అక్క ఇస్తుంది? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా మెంటల్ కేసా? దాదాపు అంతే. ఈ మధ్యనే అలా తయారైంది. రాత్రి టీవీలో భక్త శబరి సినిమా చూసింది, ఈ రోజంతా ఆ టైప్ లోనే ప్రవర్తిస్తుంది. అయ్యి బాబాయ్, మెంటల్ కేసు నేను బాబాయ్. చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నా తండ్రి ఊడి పడ్డావా రామచంద్ర. రామచంద్ర ఏంటి? నా పేరు నాగరా. ఇప్పటికైనా కరుణించావా తండ్రి? నీ పాద పద్మమును కడిగి ఆ పవిత్ర జలమును నా శిరస్సును చల్లుకునేది. ఇచ్చే ఏంటిచ్చేది? కాళ్ళు ఇంకా నయ్యం కడిగిచ్చేస్తుంది. భోజనం కూడా ఎంతనా? సగం తిని పెడుతుందా ఏంటి? అంతే. అయ్యి బాబాయ్, నా కదా బాబాయ్. తొందరపడకు రామచంద్ర, నా ముచ్చట తీరని నీ పాదములు తనివి తీరా కడుక్కోనియ్యవయ్యా. ఏంటి కడుక్కునేది? ఏమైనా కంచాలు అంటారు కూడా పరాపరా కడగడానికి? పాదాలు. అక్కాయ్, ఈయన ఎవరనుకున్నావు? సన్యాసరావు గారు, నీకు కాబోయే వియంకుడు. ఈయన కోపం వస్తే ఎర్రగా తీస్తా. అలాగా? క్షమించాలి రామచంద్ర. క్షమించారులే. నువ్వు వెళ్ళి ఈయనకి పలహారం తీసుకురా. అయ్యో వచ్చేపోయాను. మామూలుగానే తీసుకురమ్మా. డోంట్ వరీ బ్రదర్, కమాన్ కమాన్. అయితే వాడే నీ కొడుకు, తిట్లు మొదట్టు. ఎత్తులైన సన్యాసరావు అంటే అనవసరంగా దొరికిపోయావే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏరా, తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నావా? చచ్చాడు అనుకున్నావా? ఏదో పెళ్లి చూపులు చూసొస్తాను నాన్న అంటే వెళ్ళి రా అన్నాను. వచ్చి ఇక్కడ చేస్తావా? మన వంశ గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? వీడెవడా సాగతిస్తున్నాడు? ఏరేగా తీస్తాండరే.
ఏంటి టెస్ట్ చేస్తున్నాడా? సమయం చూసి కాళ్ళు పట్టేసుకుంటే బతికిపోతా. హ, క్షమించండి నాన్న. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. కానీ ఇలా ఎందుకు జరిగిందో మీకు తర్వాత చెప్తాను. ఏంటా నువ్వు నాకు చెప్పేది? నేనే నీకు చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందంటండి బాబు? నాన్న, మీ అమ్మ నీ మీద బెంగ పెట్టుకుని నిద్రాహారాలు మాని మంచం ఎక్కింది బాబు. మళ్ళీ కొట్టేవండి. వాడికి మదర్ లేదు. సరే, మదర్ సంగతి మర్చిపో. చేసిన నిర్వాహకం చాలు, వెంటనే బయలుదేరు. అలాగే నాన్న. ఆ. వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటా. అలాగే వెళ్ళు. మీ నాన్నగారా? ఆ. నమస్కారం మావయ్య. నమస్కారం అమ్మా. మీ అబ్బాయిని చాలా కట్టుదిట్టగా పెంచినట్టున్నారు. ఆ, మీరు వచ్చారని ఎంత కంగారు పడ్డారు తెలుసా? కంగారాడు మొహమా, అంత నాటకం. నాటకమా? ఆ. ఏంటండి? ఆ సంగతి తీరుబడిగా తర్వాత చెప్తాను. డాడీ, ఆ. మీరు పదండి, స్నానం చేసి రిలాక్స్ అవుదురు గాని. అవునవును. మంచినీళ్ళ తర్వాత అది కాదురా, ఆ నాగరాజును సన్యాసరావుగా పట్టుకొస్తే ఆ మోహన్ నిజమోహన్ అవుతే ఎవరు నువ్వు నా తండ్రికో అని నిలదీయాలిగా. అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించడానికి టైం లేదు. ఆ మోహన్ నిజమోహన్ కాదు, డూబు. అక్కయ్యకి అసలు విషయం చెప్పేసి వాడిని బయటికి ఎట్టేద్దాం పదా. ఆగు. ప్రతి కథకి ఒక క్లైమాక్స్ ఉంటుంది. ప్రతి వెధవకి బుద్ధి చెప్పడానికి ఒక టైం ఉంటుంది. వెయిట్ అండ్ సీ ద డ్రామా. అర్థమైందా? కాలే అదే ఆలోచిస్తున్నా. ఆగా పాత సినిమాల్లో పద్మినిలాగా ఉన్నావు. కొత్త సినిమాలో నగ్మాలలేనా? ఏ ఊరు మంది? మస్కట్టు. మస్కట్. ఏ జిల్లా? పెట్రోల్ పుట్టింది ఆ జిల్లా. ఆహా. అయినా నీకు దేనికి బావా? అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నావు కదా, చోటు కావాలేమోనని. అంటే ఉంచుకుందామని. చీటైపులో ఉంచుకుంటా. నా నెంబర్ ఎంత? సొంత ఇంట్లో ఉంచుకుంటావా? అత్తింట్లో ఉంచుకుంటావా? నెత్తి మీద గంగలో ఉంచుకుంటావా? ఇంకే విధంగా నేను ఉంచుకుంటావా? మాట్లాడవేరా. నోరు పడిపోయిందా? ఉంచుకుంటాడంటే ఉంచుకుంటాడు. ఇప్పుడే ఇలా అయిపోయాడు, రేపు పొద్దున ఉంచుకుంటా వేస్ట్. ఆపో, ఈడాపో. ఈ ఎవరిని వచ్చినా ఆపలేడు. ఏరా చెట్టు, ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం చేస్తున్నావు? ఏం లేదక్కయ్య, ఊరికినే రాజా వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. రాజా ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు, పాప ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అవును, సన్యాసరావు గారు ఏం చేస్తున్నారు? పూజ పూర్తయింది అనుకుంటాను. నువ్వు వెళ్ళి ఆయన తొందరగా భోజనం పంపించు. ఆయనకి ఏం కావాలో నేను చూసుకుంటా. జాగ్రత్త, దగ్గరుండి చూసుకో. కూర్చుని చూసుకుంటాను. అమ్మో, మోహన్ వాళ్ళ ఫాదరు ఇంత గొప్ప భక్తుడా? పూజలో ఉన్నప్పుడే వెళ్లి కాళ్ళ మీద పడి మొత్తం చెప్పేసుకుంటే దేవుడు ముఖం చూసి క్షమించేస్తాడు. గంట పోయా, పూజ పూర్తయిందా? ఏం పూర్తి అవడమా? క్వార్టర్ బాటిల్ పెడితే సరిపోతే ఇంకో ఫుల్ బాటిల్ తీసుకురాబో. ఫుల్ లేదా ఆఫ్ లేదు, ఊరుకో. హాఫ్ లేదు, ఫుల్ లేదా? నాకు తిక్కరేగిందంటే అసలు నువ్వు మర్యాద తీసేస్తావు, నన్ను తెచ్చుకోమంట. ఏయ్. చెప్పు. నువ్వు ఈ పొజిషన్ లో బయటికి వెళ్ళావంటే నాటకం మొత్తం బయటపడుతుంది. నేను నా బ్రదర్ అడుక్కు తినాలి.